సెల్ టవర్ల రేడియేషన్ దెబ్బకి హైదరాబాద్ విలవిల్లాడుతోంది. ఏ గల్లీకి వెళ్లినా టవర్లు, యాంటెనాలు విషం కక్కుతున్నాయి. టీవీ9 కోజెంటా తెహల్కా కలిసి చేసిన సర్వేలో హడలెత్తించే నిజాలు బయటపడ్డాయి. వీఐపీల ఇళ్ల దగ్గర నుంచి స్కూళ్లు, పార్కులు, హాస్పిటల్స్, బస్తీల వరకు ఏది సేఫ్ కాదు. మొత్తం 16 ప్రాంతాల్లో టీవీ9 హై ఫ్రీక్వెన్సీ అనలైజర్ తో ఈ సర్వే చేసింది. ఈ పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి, కాంగ్రెస్ నేత జగన్ ఇంటి దగ్గర మినహా ఏ ప్రాంతం సేఫ్ కాలేదు. ఇంకొన్నాళ్లు ఈ సెల్ టవర్ల నీడన ఉంటే అందరూ మంచాన పడాల్సిందే. రెండు రోజులుగా టీవీ9 కోజెంట్ తెహల్కా సంస్థ హైదరాబాద్లో చేసిన సర్వేల్లో చెమటలు పట్టించే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. సెల్ టవర్లు, మొబైల్ టవర్లు, యాంటెనాలు విడుదల చేస్తున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని తేలింది. పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి సేఫ్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లో చిరంజీవి ఉంటున్న ఇల్లిది. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ చదరపు మీటర్కు 300 మిల్లీవాట్స్ మీటర్లోపే ఉంది. విశాలమైన ప్రదేశంలో ఉండడంతో చిరంజీవి సేఫ్గా బయటపడ్డారు. కాంగ్రెస్ యువనేత జగన్ సేఫ్. ఈయన ఇల్లు బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ఉంది. ఇక్కడ 4 సెల్ యాంటెనాలున్నాయి. అయితే ఇక్కడ 350 మిల్లీవాట్స్ ఈఎంఆర్ ఉంది. జగన్ ఇల్లు సేఫ్ కావడానికి కారణం ఈ యాంటెనాలు ఫైన్ ట్యూన్ చేసి ఉండడమే. This communication tower, it might be fine tuned by the operator. So the levels are low here. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డేంజర్లో ఉన్నారు. ఈయన ఉంటున్న ఇల్లు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో రేడియేషన్ 1400 మిల్లీవాట్స్ ఉంది. ఇది చాలా ఎక్కువ. చంద్రబాబు నివాసానికి 300 మీటర్ల లోపే 3 సెల్ టవర్లున్నాయి. డేంజర్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు. బంజారాహిల్స్లోని ఈయన ఇంటికి 300 మీటర్ల లోపే 4 మొబైల్ యాంటెనాలున్నాయి. వీటితో 850 మిల్లీవాట్స్ రేడియేషన్ వెలువడుతోంది. బాలకృష్ణ కూడా డేంజర్లోనే ఉన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో బాలయ్య ఇల్లుంది. ఇక్కడికి 100 మీటర్ల దూరంలోనే 6 సెల్ యాంటెనాలున్నాయి. వీటితో వచ్చే ఈఎంఆర్ 1500 మిల్లీవాట్స్. వెరీ డేంజర్లో ముఖ్యమంత్రి రోసయ్య ఉంటున్న ఎస్ఆర్ నగర్ అత్యంత ప్రమాదకర జోన్గా ఉంది. ఏకంగా 4000 మిల్లీవాట్స్ రేడియేషన్ విడుదలవుతోంది. 300 మీటర్ల లోపు 10 నుంచి 15 యాంటెనాలున్నాయి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను కలుసుకునే క్యాంప్ ఆఫీస్. బేగంపేటలోని ఈ కార్యాలయం ఎదురుగా ఉన్న బిల్డింగ్పై ఏకంగా 12 సెల్ యాంటెనాలున్నాయి. వీటి నుంచి వచ్చే ఈఎంఆర్ 1400 మిల్లీవాట్స్. అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ చాలా డేంజర్లో ఉంది. ఇది రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయం. ముఖ్యమంత్రితో సహా మంత్రులు పరిపాలన నడిపించేది ఇక్కడి నుంచే. ఇక్కడ 8 వరకు యాంటెనాలుండగా ఈఎంఆర్ 800 మిల్లీవాట్స్ ఉంది. అంటే